హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. పోయిన పోయిన వీడియోలో మనం చెస్ట్ గురించి మాట్లాడుకుందాం. సో దానిలో కొన్ని టెక్నిక్స్ చెప్పిన. సో ఇలా మనం బ్యాక్ వర్కౌట్ కవర్ చేద్దాం. సో దీనిలో కూడా టెక్నిక్స్ చెప్తా, మీరు చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి, కొట్టే 4-5 వేరియేషన్లు, కానీ బ్యాక్ మాత్రం చినిగిపోతుంది. ఇవేం చేద్దాం రా ఇలా? లాట్ పుల్ డౌన్, రోయింగ్ చేద్దాం, సీటెడ్ రోయింగ్, తర్వాత టీ బార్ రోయింగ్ 3 అయితే, తర్వాత హైపర్ ఎక్స్టెన్షన్ అంటే కంపల్సరీ, హైపర్ ఎక్స్టెన్షన్ 4 వేరియేషన్స్. సో వేరియేషన్ యాడ్ చేద్దాం. చూద్దాం ఫస్ట్ చేసినాక బెంట్ ఓవర్ చేద్దాం, బార్బెల్ బెంట్ ఓవర్, అదే వాల్యూమ్ బట్టి, లేదంటే 4 వేరియేషన్స్ చేద్దాం. లైక్ 4 వేరియేషన్, టోటల్ సెట్స్ 10 to 12 పెడతాం. టోటల్ సెట్స్, ఓవరాల్ సెట్స్ 10 to 12 చూద్దాం. 10 to 12 ఓకే. 4 సెట్స్ చేద్దాం, ఈచ్ 4 వేరియేషన్స్, ఒక వేరియేషన్కి 4 సెట్స్. సో లాట్ పుల్ డౌన్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే వార్మప్ చేసి పులప్స్తో స్టార్ట్ చేద్దాం. పులప్స్ తర్వాత లాట్ పుల్ డౌన్ కాడికి వెళ్దాం. ఫస్ట్ సెట్ వార్మప్ సెట్, లైక్ 33 kgs వేసిన, జస్ట్ 12 reps అంతే. ఫస్ట్ సెట్ చేసుకోండి కరెక్ట్. డైట్ ఉండదు, ఏముండదు, అంత బయట తినడు. అయితే మొత్తం బయట తింటుంది కరణం, సీక్రెట్. సో దీంట్లో మీకు టెక్నిక్ చెప్తా. చాలామంది ఏంటంటే ఎల్బోస్ని వెనకకు పుల్ చేస్తారు కదా, ఇంకెక్కువ లోవర్ ఇన్వాల్వ్ కాదు, మొత్తం కిందికి ఎల్బోస్ని కిందికి పుల్ చేయండి. లైక్ వెనకకు కాకుండా కిందికి పుల్ చేయండి. ఇట్లా లోపల టచ్ చేసి ఇట్లా కిందికి పుల్ చేయండి. లాట్ పుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ వేరియేషన్ పప్పు మాత్రం వేరే లెవెల్. సో ఇంకా 3 వేరియేషన్స్ ఉన్నాయి. సో అవి కూడా చెప్తా మీకు. ఇప్పుడు ఇందాక చెప్పిన టెక్నిక్, ఎల్బోస్ ఎప్పుడు మనం లాట్ పుల్ డౌన్ చేసేటప్పుడు చాలామంది ఎల్బోస్ అనేవి వెనకకు పుల్ చేస్తారు, ఇక్కడ వరకు ఇన్వాల్వ్ కాదు. సో మనకి ఇక్కడ వరకు పడాలంటే లోవర్ వరకు ఎల్బోస్ అనేవి కిందికి ఇట్లా కాకుండా ఇట్లా పుల్ చేయాలి కిందికి. అర్థమవుతుందా? ఇట్లా పుల్ చేయాలి, లైక్ ఇట్లా, ఇట్లా కాదు, ఇట్లా పుల్ చేస్తారు, కిందికి పుల్ చేయాలి. సెకండ్ వేరియేషన్ టీ బార్ రోయింగ్. మీ లోవర్ చెస్ట్ వరకు రావాలి, మీ లోవర్ చెస్ట్కి ఈక్వల్గా ఉండాలి. అంటే ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది ఇక్కడ, అంటే ఎక్కువ స్ట్రెచ్ కాదు కిందికి. మనం పైకి కొంచెం పైకి వెళ్ళాం అనుకో, కిందికి ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది.
యాక్చువల్గా నేను ఎప్పుడు థర్డ్ సెట్ ఫోర్త్ సెట్ ఎక్కువ వెయిట్ వేయాలి. లైక్ ఫస్ట్ సెట్ అన్నా సెకండ్ సెట్ అన్నా అప్పుడే నేను ఎక్కువ వెయిట్ వేస్తాను. అంటే అప్పటి వరకు మనకి ఎక్కువ ఎనర్జీ ఉండదు. ఇదే నేను ఫోర్త్ సెట్లో చేసాను అనుకో, నాకు దగ్గర 3-4 రెప్స్ వస్తాయి. సో ఇప్పుడు నాకు దగ్గర 8 9 వచ్చింది, 8-9 రెప్స్ వచ్చినాయి. సో అందుకే వెయిట్స్ ఎప్పుడు నేను హెవీ వెయిట్స్ సెకండ్ సెట్ ఆర్ ఫస్ట్ సెట్లోనే వేస్తాను. అది కూడా ఫస్ట్ వేరియేషన్లో కాదు, సెకండ్ వేరియేషన్ నుంచి. యాక్చువల్లీ ఇది వేయడానికి ఒక కారణం ఉన్నది. ఏంటంటే ఇది లేకపోతే నాకు కింద తాకుతుంది ఫుల్ స్ట్రెచ్ అవుతలేదు. సో అందుకే వేసిన. ఇక్కడ అయితే స్ట్రెచ్ ఎక్కువ అవుతుంది. లాస్ట్ వేరియేషన్ హైపర్ ఎక్స్టెన్షన్. సో చాలామంది స్కిప్ చేస్తారు. కాకపోతే మీ లోవర్ బ్యాక్ మంచి షేప్ రావాలంటే ఇదే కొట్టాలి. బాయ్స్ జిమ్ పర్ఫార్మెన్స్ వేర్. చాలామంది ప్రోటీన్ డబ్బాలు బయట కొనుక్కుంటారు. కొంచెం జాగ్రత్త, కేర్ఫుల్ ఉండండి. దీని మెయిన్ సైట్కి వెళ్ళండి, క్రోమ్లో మజిల్ బ్లేజ్ అని కొట్టండి, నా కోడ్ యూజ్ చేయండి. ఇంకా మీకు తక్కువగా డిస్కౌంట్ వస్తుంది. రామ్ ఎంబీ అని కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చిన. సో నా కోడ్ యూజ్ చేస్తే మీకు ఇంకా తక్కువ డిస్కౌంట్ వస్తుంది. ఇంకోటి మనకి ఈ మంత్ ఎండ్లో కొన్ని సేల్స్ అవుతున్నాయి. వీటి గురించి గోల్డెన్ స్కూప్స్ 12 గోల్డెన్ స్కూప్స్ అని. సో మిస్ అయితే కాకండి, తీసుకోండి.